ప్రైజ్ ద లార్డ్. శనివారము జూలై 6, 2024. ఈ రోజు దేవుని వాక్యము, వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రాకును ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21 నుండి 22 వచనములు. మీరు చేయగలరు. ప్రోత్సాహం ప్రాణవాయువు లాంటిది. అది లేకుండా మనం జీవించలేము. కుట్రాలీశ్వరన్ గారు ప్రసిద్ధి చెందిన 13 ఏళ్ల కుట్రాల్ రమేష్ కి ఇది యథార్థమైనది. ఇంగ్లీష్ ఛానల్ ను దాటిన అతి చిన్న వయస్కుడైన భారతీయ ఈతగాడుగా ఆ బాలుడు ప్రపంచ రికార్డును సాధించాడు. అయితే వేసవి స్విమ్మింగ్ క్యాంపులో తన ప్రతిభను గుర్తించిన కేఎస్ ఇలంగోవల్ అతని శిక్షకుడు లేకుండా ఇది సాధ్యం కాదు. అతను ఇంగ్లీష్ ఛానల్ యొక్క అస్థిరమైన శీతలమైన నీళ్లలో ఈ వేడుకను సాధించడానికి సాధన చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు అతనిని నిరుత్సాహపరిచారు మరియు భారతదేశానికి తిరిగి వెళ్ళమని చెప్పారు. అయితే అతని శిక్షకుడు మరియు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం అతని లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది. కష్టాల యొక్క అస్థిరమైన శీతలమైన జలాలు ప్రభువైన యేసునందు విశ్వాసులు విడిచిపెట్టాలని చేసినప్పుడు పౌలు మరియు బర్నబా వారి ప్రయాణాన్ని కొనసాగించమని వారిని ప్రోత్సహించారు. అపోస్తులు దెర్బే నగరంలో సువార్తను బోధించిన తరువాత వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకియాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. విశ్వాసులు ప్రభువైన యేసు మీద తమ విశ్వాసంలో దృఢంగా నిలిచి ఉండుటకు వారు సహాయం చేశారు. కష్టాలు వారిని బలహీనపరిచాయి. అయితే ప్రోత్సాహకరమైన మాటలు క్రీస్తు కోసం జీవించాలనే వారి సంకల్పాన్ని బలపరిచాయి. దేవుని బలంతో వారు ముందుకు కొనసాగించగలరని వారు గ్రహించారు. చివరగా పౌలు వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనేక కష్టాల గుండా వెళ్ళాలి అని అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేశారు. మీ ప్రభావ వలయాలలో వారిలో మీరు దీన్ని చేయగలరు అని ఎవరు వినాలి? ఈ వారం మీరు ఏ స్పష్టమైన జ్ఞానం మరియు ప్రోత్సాహకరమైన పదాలను పంచుకోవచ్చు? ఆలోచన చేయండి. ప్రార్థన. యేసు ప్రభువా, నేను విడిచిపెట్టాలని విడిచిపోవాలని శోధించబడినప్పుడు నీతో నడవడం కొనసాగించడానికి నాకు విశ్వాసాన్ని ధైర్యాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.